నమస్తే 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 పేరు? సార్ ఏం పేరు? జాయిదా సార్ ఏం చేస్తుంటావు? సైకిల్లో పని చేస్తాం మేము. ఇంటి ఇల్లు లేదు సార్ మాకు. ఇల్లు లేదా? ఇల్లు లేదు. ఉమ్, ఇప్పుడు ఎంతో బాధపడ్డాం. ఆ, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆ, మాకు ఏది చేయలేదు. ఉమ్, వచ్చినా కానీ గుంజుకురు. ఆ, లాట్ వస్తే గుంజుకురు. పోనీ అమ్మ. అందుకొరకు మేము ఆయన నమ్మం. కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు నమ్మం, దగ్గరకు రానివ్వండి. మరి ఎవరు నమ్ముతారు మీరు? మేము పూసుకుంటా ప్రభాకర్ని, కేసీఆర్ని. ఎందుకు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు, అది అన్నీ చేస్తారు. చేస్తురా? నీకు పింఛన్లు వస్తున్నాయి? నాకు పింఛన్ రాదు సార్, ఇల్లు అయితే వచ్చింది డబుల్ చాలు, ఇంతవరకు వచ్చింది చాలు. డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఆ, మీకు మరి సొంత ఇల్లు వచ్చినట్టు ఇంకా ఇప్పుడు ఆ, సొంత ఇల్లు సొంతం ఉంది. ఇల్లు అయిపోయింది మరి నాకు. కేసీఆర్ ఏం చెప్తావు? సొంత ఇల్లు ఉంది. దండం పెడతాం సార్, ఆయన రుణపడి ఉంటాం మేము. ఎవరికి? ఆయనకే గెలిపిస్తాం, ఎవరికి? కేసీఆర్కే కేసీఆర్ గెలిపిస్తాం, గెలిపిస్తారా? పూసుకుంటా ప్రభాకర్ గెలిపించుకుంటాం. కేసీఆర్ కి కూర్చున్నప్పుడు మీకు ఇల్లు ఇచ్చారు కదా, మరి మీకు ఇల్లు ఎట్లా పైసలు ఏమన్నా తీసుకురా? లేకపోతే ఏం ఒక్క రూపాయి తీసుకోలేదు. మీరు బీద వాళ్ళని గుర్తించి మీకు ఇచ్చేసారు? ఎవరైనా గుర్తించి ఇచ్చేసారు. బీద వాళ్ళకి ఇస్తారు. ఎవరికైనా ఇచ్చింది సార్, లేదని అనలేదు ఎవరిని. బీద వాళ్ళందరికి ఇచ్చారు. పేదవాళ్ళు కానీ బలిసిన వాళ్ళు కానీ అందరికి ఇచ్చేసిండు. ఈ పార్టీలు ఆ పార్టీలు అని ఎవరికి సంబంధం లేకుండా చేసి ఇచ్చేసిండు. మరి ఏం చెప్తాం? మొత్తం నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ ఓట్లు రాబోతున్నాయి. మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఎవరు ప్రభుత్వం వస్తే బాగుంటది? కేసీఆరే రావు సార్. కేసీఆర్ రావాలంట. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తిరుగుతారు కదా మరి. కాంగ్రెస్ వాళ్ళకు మేము అస్సలు అని ఇంతకు రానియం. మీకు రాజగోపాల్ రెడ్డి ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అస్సలు రానియం అని, రాజగోపాల్ రెడ్డి వచ్చింది కదా ఇప్పుడు. అస్సలు రానియం అని, రానియం. ఆయనకు ఓట్ వేయం మేము. ఎవరిని? రాజగోపాల్ రెడ్డికి రానియం, నమ్మవా? ఆయన నమ్మం. ఎందుకు? వేస్ట్. వచ్చినా ఏం లాభం? ఏం లాభం లేదా? ఏం లాభం లేదు. మళ్ళీ ఫస్ట్ అయితే కాంగ్రెస్ లోకి వచ్చి మళ్ళీ బీజేపీలోకి పోయి మళ్ళీ కాంగ్రెస్ లో దునికింది. ఏం మాట నమ్మకం ఆయనది? అంతే అంట. తిరుగుడే ఉంది ఈయనది. ఉత్తదే. ఉత్తదే. ఏం పనులు లేవంటారు. ఓకే. మరి మీకు పని చేసే వాళ్ళు ఎవరు మరి నెక్స్ట్? పూసుకుంటా ప్రభాకర్, కేసీఆర్ సార్. కేసీఆర్ సారే రావాలంట.